హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో కమ్మనైన ఉలవచారు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దానికోసం చిన్న చింతపండు, ఒక 3 టమాటోలని నానబెట్టుకొని వాటి నుంచి రసం తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 3 స్పూన్ల ఉలవపిండిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేం లేకుండా కలుపుకొని దాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటోలో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పోపు దినుసులు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు, ఒక పావు స్పూన్ ఇంగువ, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. పోపు చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉలవపిండి టొమాటో రసాన్ని పోపులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ వేయించిన ధనియాల జీలకర్ర పొడి వేసుకొని 15 నిమిషాలు ఉలవచారుని బాగా మరిగించుకోవాలి. ఉలవచారు ఈ విధంగా మరుగుతున్నప్పుడు స్మెల్ అయితే నిజంగా ఎక్సలెంట్ వస్తుందండి. అది ఎంజాయ్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని